కాలం చక్రంలా తిరుగుతుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం నిలిచిపోతాయి. బాల్య స్నేహానికి వేదికగా నార్కల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ హై స్కూల్ నందు 1987 ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 35 సంవత్సరాల క్రితం వరకు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు నేడు ఒకచోట కలుసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థి జీవితం ఒక మరపురాని జ్ఞాపకమని, ఆ జ్ఞాపకాలను ఇలా కలుసుకొని నెమరు వేసుకుంటూ జీవితంలో ఒక గొప్ప వరం అన్నారు. ఇలాంటి కలయిక వల్ల స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నాయకత్వం వహించిన సీనియర్ జర్నలిస్టులు, ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అబ్దుల్లా ఖాన్ మిత్ర బృందానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు పాఠశాల ఆవరణలోని మాజీ మంత్రివర్యులు, జాతీయ విద్యాసంఘ వ్యవస్థాపకులు పుట్టపాక మహేంద్రనాథ్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. ప్రస్తుతం నేషనల్ హై స్కూల్ విద్యార్థుల కోసం కంప్యూటర్ ల్యాబ్కు 5 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ విద్యాసంఘం కరెస్పాండెంట్ అబ్దుల్లా ఖాన్, సభ్యులు రేవెల్లి తిరుపతి రెడ్డి, సంతపూరి మురళి, సోమశెట్టి శ్రీధర్, పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వరరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, మరియు వేదికను అలంకరించినటువంటి మన విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులు, జాతీయ విద్యాసంఘం సభ్యులు సోమిశెట్టి శ్రీధర్ గారు, రేవెల్లి తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా దాదాపు 10 ఏళ్ల పాటు మనం అంతా కలిసి బెంచీలు పంచుకొని ఎంతో ఆప్యాయంగా, ఎంతో స్నేహంగా ఉన్నటువంటి నా క్లాస్మేట్ సభ్యులందరికీ కూడా ఈరోజు జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మిత్రులారా, 72 సంవత్సరాల క్రితం ఒక పుట్టపాక మహేంద్రనాథ్ అనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి కలిగిన ఆలోచన, సమాజం పట్ల కన్సర్న్తో ఏర్పడినటువంటిదే ఈ జాతీయ విద్యాసంఘం. విద్యతోనే ఏ వర్గమైన అభివృద్ధిలోకి వస్తుందనే దృక్పథం, వెనుకబడిన వర్గాలు, అట్టడుగు వర్గాలన్నీ కూడా విద్య ద్వారా విద్య వారికి చేరువ చేయాలనే సంకల్పంతో 1953లో దివంగత పుట్టపాక మహేంద్రనాథ్ గారు ఈ విద్యా సంస్థను నెలకొల్పారు. మామూలుగా తరగతి బడిలో ప్రారంభమైన దీని ప్రస్థానం క్రమంగా ఈరోజు ఈ స్థాయికి చేరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బడుగు బలమైన వర్గాలు నాగరికతలో ఉండి విద్య గది అద్దెకి తీసుకొని, లేకుంటే తిండి కూడా లేనటువంటి వారిని కూడా విద్యకు చేరువ చేయాలి, పేదరికం విద్యను దూరం చేయకూడదన్న సంకల్పంతో ఆ రోజే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏడ్ లేకుండా హరిజన హాస్టల్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. పంచాయత్ సమితికి నిలబడితే పూర్తిగా అండదండలు ఇచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూచుకుల దామోదర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చర్చ చేస్తూ ఉంటారు. అదే మహేంద్రనాథ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని దాదాపు 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో నచ్చలేని జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి కూచుకుల దామోదర్ రెడ్డి గారిని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అదే స్ఫూర్తిని కూడా కూచుకుల రాజేశ్వరరెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. చిన్న వయసులో 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా పదవీకాలాన్ని ఇప్పటికీ పూర్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ ఆయన మీద పడలేదంటే మహేంద్రనాథ్ గారి స్ఫూర్తిని మన కూచుకుల రాజేశ్వరరెడ్డి గారు కొనసాగించడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. మిత్రులారా, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన జాతీయ విద్యాసంఘానికి ఉంది. ఇటీవల జరిగిన విద్యాసంఘం సమావేశంలో
దీన్ని నామమాత్ర ఫీజులతో ఇంగ్లీష్ మీడియాన్ని పేద పరుగు అట్టడి వర్గాలకు చేరువ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికోసం ఆయన వనరులను కూడా సమీకరించుకొని త్వరలోనే అంటే ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి మన వంతు కర్తవ్యంగా మన 87 బ్యాచ్ సభ్యులంతా కూడా ఇక్కడ నెలకొల్పేటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు శాయశక్తులకు కృషి చేసి చేయడం మన సామాజిక బాధ్యతగా గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చిన్నగా అంటే నేను మాట్లాడాలని ముగించే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక చిన్న అంశాన్ని తీసుకొస్తున్నాను. ఇలాంటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన నేషనల్ స్కూల్లో మొదటిసారి నేను అడుగుపెట్టానని ఎమ్మెల్యే గారు చెప్పారు. చాలా సంతోషం. ఆయన సరే వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఈ స్కూల్ యొక్క చరిత్రను ఎప్పుడు తెలుసుకునే ఉంటారు. కాబట్టి నేను చిన్నగా ఏంటంటే చిన్న సబ్మిషన్ అంటే మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం రాదు. ఎమ్మెల్యే గారు కూడా ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా రేపటి నుంచి అసెంబ్లీ అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చిన్నగా అంటే రేపు నెలకొల్పబోయే ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు సంబంధించి మీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 5 లక్షల రూపాయలు కేటాయించి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే మేమంతా కూడా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తుంది. తర్వాత కాలేజ్ అంటే ఒకే స్కూల్లో చదివాను చిన్నప్పటి నుంచి. దాని తర్వాత ఒకటే కాలేజ్, పీజీ అయినా యూజీ అయినా ఒకటే కాలేజ్ చదివాను కాబట్టి నాకు 2 ఓల్డ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి ఏ ఓల్డ్ స్టూడెంట్ మీటింగ్ అయినా కూడా మిస్ కావలేదు సామాన్యంగా. ఎందుకంటే మనకు ఆ రోజు మీకు ఇప్పుడు 87 బ్యాచ్ అంటే సుమారు లెక్కేస్తే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల తర్వాత కలిస్తే ఇంకా మాట్లాడతారా మాట్లాడుతుంది. ఎందుకంటే 35 సంవత్సరాల కింద చేసిన పనులని బహుశా మాట్లాడుకుంటున్నారు. అందుకే పీటీ సాబ్ వారు సీరియస్ అయినా కూడా అల్లరి రావట్లేదు ఇంకా. సో వారు కూడా ఆ యొక్క బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ బాల్యంలో వివరిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఈ రోజు కూడా వదిలేండి సార్, ఈరోజు మీరు కూడా టీచర్ లాగా అనకుండా వదిలేండి వాళ్ళని కోరుకుంటూ, ఒక నేషనల్ హై స్కూల్ అనేది నేను మొదటిసారి ఇక్కడికి రావడం. ఎందుకంటే దగ్గరున్న ఎప్పుడు కూడా నేను నన్ను ఎవరు అంటే ఏ ప్రోగ్రామ్ రాలేదు. కాబట్టి ఇంత మంచి గ్రౌండ్ ఉంది, ఇంత మంచి బిల్డింగ్ ఉంది, కానీ ఎందుకు ఇది ఈ స్థితిలో ఉంది? ఆ రోజు 1000 మంది స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు 40-50 మంది స్టూడెంట్స్ వాళ్ళు లేనట్టున్నారు. దీనికైనా ఒక పూర్వ విద్యార్థి ఒక ఉన్నత స్థానంలో ఉన్నారంటే వాళ్ళ గుర్తింపు స్కూల్ నుంచే వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడంటే తెలియకపోవచ్చు, కానీ బయట ఇక్కడ తిరిగినప్పుడు, ఇక్కడ మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభ్యర్థి నా ఎమ్మెల్యే అయినానంటారు. సో మన గుర్తింపు ఏ కాలేజీలో చదివినా కూడా గుర్తింపు మాత్రం స్కూల్ నుంచి వస్తుంది. కానీ మనం ఆ స్కూల్ నుంచి గుర్తింపు వచ్చుకున్న తర్వాత మనం ఆ స్కూల్కి ఏం చేస్తామన్నది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు అంత సంతోషపడుతున్నారు మీరు ఒక ఉన్నత స్థానంలో వచ్చారని, కానీ మీరు ఈ స్కూల్కి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ స్కూల్కు ప్రస్తుతంగా అంత 1000 మంది స్టూడెంట్స్ నుంచి 40కి వచ్చినప్పుడు మీ బ్యాచే కాదు అన్ని బ్యాచ్లను దగ్గర చేసి నాకు తెలిసి అబ్దుల్లా ఆ ఒక పట్టుదల ఉంది ఈ స్కూల్ ఎట్లా అంటే మళ్ళీ పూర్వభాగం తేవాలని. వారు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ఇది చేయడానికి ఇంగ్లీష్ మీడియం కానీ మళ్ళీ స్ట్రెంత్ పెంచడానికి కానీ నేను ఐఎమ్ దేర్, ఐ విల్ సపోర్ట్ యూ అని ఈ సభాదర తెలుసుకుంటూ, ఎందుకంటే అల్యూమినై పూర్వ విద్యార్థులు అంటే అల్యూమినై. ఒకసారి జాన్ ఎఫ్ కెనడీ అని మీరు ఏమంటారు? జాన్ ఎఫ్ కెనడీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ సైడ్ ఒక స్కూల్కు ఒక కాంట్రిబ్యూషన్ ఆర్ ఎనీ స్కూల్కి ఒక మనం అల్యూమినై ఎప్పుడు పేరు వస్తుంది అంటే దిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ వెన్ హీ బికమ్స్ నేషనల్ ఫిగర్. ఇప్పుడు మీడియా మిత్రులు వాళ్ళు ఇప్పుడే చెప్పారు, నేను ఈడ చదివి మీడియా ఇప్పుడు రిపోర్టర్ అయ్యాను, ఒకరు ఇంకో ఆర్డీఓ అయ్యారు, ఒకరు పీపీ అయ్యారు, ఒకరు డిఫరెంట్. సో వాళ్ళ గుర్తింపుతోటే ఈ స్కూల్కు పేరు వస్తుంది. దట్ ఈస్ వాట్ అంటే నేను యాక్చువల్ వర్డ్ చెప్పట్లేదు, నేను వాట్ ఈ మెంట్. మంచి పని చేస్తామో ఎంత ఎదుగుతామో
దానివల్లే మన స్కూల్ పేరు వస్తుంది. దాంతో పాటు మీరు కంట్రిబ్యూషన్ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, ఇంత మంచి గ్రౌండ్ ఉంది, ఈ నాగర్ కర్నూలు చుట్టుపక్కల ఇంత పెద్ద గ్రౌండ్ తో ఏ స్కూల్ కూడా లేదు. ఇంత మంచి స్కూల్ ఆ వైఎం ఈ స్కూల్కి ఎలా రావాలని మీరు ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంట్ ఆలోచించాలి. దీనికి ఎటువంటి పనులున్నా కూడా వారి వారి పొజిషన్ ద్వారా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పకుండా దీనికి పూర్వభావం తెచ్చుకోవాలని మేము మనసారా మళ్ళీ ఈ సెకండ్ సెషన్ లో టీచర్లు అందరూ మేమున్నాం కాబట్టి మీరందరూ దానికి కూడా ఒక 10 నిమిషాలు అర్ధగంట కేటాయించి ఏమైనా హెల్ప్ ఉంటే తప్పకుండా ఐఎమ్ దేర్ టు హెల్ప్. ఎనిథింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఒక నినాదంతో నేను ఈరోజు నా ప్రాక్టీస్ కానీ నా టీచింగ్ ప్రొఫెషన్ అని అన్ని వదిలేసుకొని రాజకీయాలకు వచ్చినాం. తప్పకుండా విద్యార్థులకు హెల్ప్ అవుతుందంటే ఐఎమ్ దేర్ విత్ దెమ్. కాబట్టి మీరందరూ కూడా అంటే నాకు తెలుసు ఇవాళ ఇట్స్ నాట్ అ సీరియస్ డే, అందరూ కలిసి పాత గుర్తులతో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కానీ ఒక 10-15 మినిట్స్ దీని గురించి మీరు అందరూ కూడా సిట్ అరౌండ్ అండ్ డిస్కస్ అండ్ మేక్ షూర్. ఇప్పుడు అందరు ఉపాధ్యాయులు చెప్తున్నారు పీటీస్ కన్వర్స్, దాని వల్ల ఇప్పుడే మెన్షన్ దీనికి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తేవాలి. ఎందుకంటే మన దేశం ఎలా నడుస్తుందో మనం కూడా దాన్ని ఫాలో కావాలి, ఇంగ్లీష్ మీడియం తేవాలంటుంది. కాబట్టి తప్పకుండా మేము తీసుకుంటాం, దానికి ఎంత కష్టమైనా సరే విల్ డెఫినెట్లీ మేక్ షూర్ this gets back its old recognition again. Thank you everyone for అవకాశం ఇచ్చినందుకు. ఏదో మర్చిపోయినా అనుకుంటున్నా, అదే మళ్ళీ చేయడానికి మొదటి మొట్టుగా నేను సహకరిస్తా. దీనికి సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ కు ఆర్గనైజ్ చేసేది ఆ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇచ్చేది నేను స్టార్ట్ చేస్తున్నా. మీ ద్వారా ఏమవుతుందో మీరు మీ డిస్కషన్ లో చెప్పండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎడ్యుకేషన్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబం ఏ విధంగా తాపత్రపడతారంటే, నేను ఒక 36 ఏళ్ళుగా ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తూ ఉన్నా. ఫస్ట్ మండల కేంద్రంలో తాడూరులో జూనియర్ కళాశాల లేదు, అక్కడ ఎటువంటి పరిస్థితులు జూనియర్ కళాశాల నిర్మించాలని అక్కడి నుంచి అభ్యర్థన వస్తే మన ఎమ్మెల్యే గారి తండ్రి కూచుకున్న దామోదర్ రెడ్డి గారు 2 ఎకరాల స్థలాన్ని తన సొంత డబ్బులతో ఇప్పించారు. ఇప్పుడు దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ను తూర్పుర్తిలో నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అదే తోడుపడుతూనే ఉమ్మడి జిల్లాలో ప్రఖ్యాతిగాంచినటువంటి నేత్రాలయానికి కంటి ఆసుపత్రికి కూడా వీళ్ళ కుటుంబమే అక్కడ 10 ఎకరాల భూమిని డొనేట్ చేయడం జరిగింది. అదే కాకుండా మనకి వైద్య కళాశాలకి స్టూడెంట్స్ కి బస్సు సౌకర్యం లేదు, రావడానికి పోవడానికి ఆ ఫండ్స్ లేకుంటే స్వయంగా ఒక బస్సును కొనుగోలు చేసి మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తారు. అలాంటి మంచి మనసున్నటువంటి కుటుంబం మరిన్ని కాలాల పాటు మనకు సేవలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మనం అడిగిన వెంటనే మన ల్యాబ్ను మంజూరు చేసినందుకు మనం చప్పట్ల ద్వారా గట్టిగా తమ ఆనందాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు వేరే కారణాల రీత్యా వేరే పనులు వెళ్ళిపోతున్నారు. మన నెక్స్ట్ సీజన్ గురువుల పరిమాణంతో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు పూర్తి సీజన్ ఉంటుంది. గురువుల సన్మాన